చాలా టీవీ అంటే ఉండిపోతాయి. చూడండి ఒకసారి లాస్ట్ టేబుల్ చూడండి. మనకి ఎక్కడ 1 అవ్వాలి? మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు 1 అయిన ప్లేస్లో ఆ రోలో రిమైనింగ్ ఏదైనా ఉంటే 0 అయిపోతుంది. ఆ 0 వస్తేనే మీరు కరెక్ట్గా చేసినట్టు లెక్క. చూడండి ఇక్కడ ఏది కామన్ పాయింట్, ఏది కీ ఎలిమెంట్, ఏది ఇది 5/3 అనేది కీ ఎలిమెంట్. ఎందుకు? ఇక్కడ ఎంటర్ అవుతుంది x1 దగ్గర, ఇక్కడ లీవ్ అవుతుంది ఈ ఏరియాలో, S1 లీవ్ అవుతుంది. ఆ రెండింటి జంక్షన్ ఏది? ఇది కీ రో. ఇప్పుడు కీ ఎలిమెంట్ ఏది? x1, దానికి సంబంధించింది ఇది కీ అనమాట. సో కామన్గా ఏ పాయింట్ కనపడింది మీకు? 5/3 అనేది కామన్గా ఉంది ఇక్కడ. ఈ 5/3 అనేది 1 అయిపోవాలి ఫస్ట్. అది 5/3 1 అవ్వాలంటే ఏం చేయాలి? బై 5/3 1 అయిపోయింది. దాని కింద 0 అయిపోవాలి కంపల్సరీగా. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ 0 అయితేనే ప్రాబ్లం కరెక్ట్, లేకపోతే తప్పు అని. చూడండి ఆ కింద 0 అయిపోయింది. ఆ కింద 0 ఫస్ట్ చేయండి. అప్పుడు మీరు 0 అవ్వకపోతే మీరు చేసిన తప్పు అని మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా చూడండి, లాస్ట్ ప్రాబ్లంలో చూడండి, ఇది కీ ఎలిమెంట్. అక్కడ ఏమైంది? 1 వచ్చింది. దానిపైన ఏమైంది? 0 0. క్రాస్ వెరిఫై అనమాట. అలా చెక్ చేసుకోవచ్చు మీరు. మీ కీ ఎలిమెంట్ 1 అయింది. ఆ పైన కింద రోస్ కానీ, ఆ పైన కింద రోస్ ఉంటే కనుక మేబీ మిడిల్లో కూడా రావచ్చు. 1 అనేది చెప్పలేము. సో అంటే S2 అనేది లీవ్ అయిపోతే మిడిల్లో రావచ్చు అప్పుడు. సో పైన కింద 0 అవ్వాలి దానికి సంబంధించినవి. అప్పుడే మీరు ప్రాబ్లం కరెక్ట్గా చేసినట్టు, లేదంటే తప్పు అని మీకు అర్థమైపోతుంది. సో చూడండి ఇక్కడ x1 అనేది 1, రిమైనింగ్ అంతా ఏం చేయాలి? బై 5/3. 0/5/3 0, 14/3/5/3 14/5. ఇక రిమైనింగ్ అన్ని బై 5/3తో చేయాలి ఇవన్నీ. నెక్స్ట్ నుంచి ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఫార్ములా. ఏంటి ఫార్ములా? ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ కాలం ఇంటూ కరస్పాండింగ్ కీ రో బై కీ ఎలిమెంట్. ఈ రెండింటికి చేసుకుంటే ఏమొస్తుంది? ఫైనల్గా టేబుల్ కూడా ఫిల్ అయిపోద్ది. సో ఆ టేబుల్ ఫిల్ అయిన తర్వాత ఏం చేయాలి? మనం చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు వెదర్ మన కండిషన్ ఏంటి? సీజే మైనస్ జడ్జే కండిషన్ ఏంటి? సీజే మైనస్ జడ్జే కండిషన్, సీజే మైనస్ జడ్జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో సరిపోయింది. అది సీజే మైనస్ జడ్జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 సరిపోయింది. లేదు చెక్ చేసుకోండి మీరు. సో సీజే మైనస్ జడ్జే 0 కంటే ఎక్కువ ఉండాలి, లేదా 0 ఉండాలి. 0 కంటే ఎక్కువ లేదా 0 సరిపోని. 0 0 98/5 6/5 0 7/5. సో అప్పుడు ఏం చేయాలి? ఫైనల్గా అన్ని సరిపోయినాయి కాబట్టి దీన్ని కూడా చేసాం. మనకు ఆన్సర్ ఏది? జడ్ ఏంటి? -112/5. అది జడ్ ఈక్వల్ టు ఆప్టిమల్ సొల్యూషన్ అనమాట. అది మన సీజన్ జడ్జి వాల్యూస్ అన్ని సాటిస్ఫై అయిపోయినాయి కండిషన్కి. సీజన్ జడ్జి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ మనకు రైట్ హ్యాండ్ సైడ్ కింద బిలో ఏదైతే వచ్చిందో అదే మనకి జడ్ ఈక్వేషన్ అనమాట. జడ్కి అంటే ఇక్కడ x1 ఎంత, x2 ఎంత? x1 x2 x3 ఉన్నాయా? చూడండి. x1 ఈక్వల్ టు 31/5. రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఏది ఉంటే అదే మీకు x1. x2 ఈక్వల్ టు ఎంత ఉంది? 38/5. x2 ఎంత? 0. ఇది x3 ఏమైనా ఉందా? x3 లేదు. x3 లేదు కాబట్టి అది 0. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో 0 పెట్టేసుకుంటాం. x3 లేదు కాబట్టి. x2 వాల్యూ ఎంత? రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత ఉంది? 58/5 ఉంది. అలాగే x1 31/5 ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. అంటే మీకు వచ్చింది కరెక్టా కాదో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి ఒకసారి సబ్స్టిట్యూట్ చేసాను చూడండి క్లియర్గా. x1 ఎంత మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత వచ్చింది? 31/5. x2 అనేది 58/5. x3 అనేది ఏం లేదు అక్కడ, s2 ఉంది కానీ, అందుకే x3 లేదు కాబట్టి x3 0. సో ఈక్వేషన్ ఏంటి మనకు? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 2x1 - 3x2 + 6x3. ఇదంతా చేత ఏం రావాలి? -112/5 రావాలి. సో 2x1 అంతా 31/5 - 3x2 58/5 + 6x3 0. సో ఇదంతా చేస్తే మీకు ఎంత రావాలి? ఇప్పుడు
minus 112/5. ఇది ఆన్సర్ అన్నమాట. ఇది ఆప్టిమల్ సొల్యూషన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఫాస్ట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ ప్రాబ్లంలో? లాస్ట్ టైం మ్యాక్సిమైజేషన్ చేస్తాం, ఇప్పుడు మినిమైజేషన్లో చిన్న డిఫికల్టీ. ఏది? రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఉన్నప్పుడు సైన్ మార్చాం. మినిమైజేషన్లో సీజన్ జడ్జి వాల్యూస్ని 0 కన్నా తక్కువ ఉండేలా తీసుకున్నాం. ఓకే, ఎవరికైనా డౌట్ ఉన్నాయా? సార్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి సార్, లాస్ట్ పేజ్. ఓకే సార్ ఇందులోని కీ కాలం రోలను కీ అదే సార్ మిడిల్ టేబుల్ లాస్ట్ ఫస్ట్ టేబుల్. అంటే ఇప్పుడు 5/3 కీ ఎలిమెంట్ కదా సార్. అవును. x1 వచ్చింది కదా సార్. ఎన్ని x1 వచ్చి s1 బయటకి వెళ్ళిపోయింది కదా. x1 వచ్చి s1 బయటకి వెళ్ళిపోయింది. ఓకే, సో అప్పుడు 5/3 ఇక్కడ 14/5 వచ్చింది కదా సార్ కిందన x1 దగ్గర. 14/5, 3/5, 1/5. సో అవన్నీ ఆ వాల్యూస్ అన్ని 14/3 డివైడెడ్ బై 5/3 చేయాలి సార్. అవును అంతే. అక్కడ 1 రావడానికి ఏదైతే కారణమైందో దాంతో రిమైనింగ్ రో మొత్తం డివైడ్ చేసేటం. నెక్స్ట్ s2 x2 ఏమో ఇక్కడ చూడు, ఓల్డ్ ఎలిమెంట్ మైనస్ ఆ ఫార్మ్ వేసి ఆ రెండు చేయాలి. మనకి కీ కాలం కీ ఎలిమెంట్ ఎక్కడ ఉందో అది కీ రో ఏదైతే ఉందో, అంటే ఏ రోనైతే నువ్వు తీసేస్తున్నావో బయటికి, అది మెయిన్ గుర్తుపెట్టుకో. ఏ రోని బయటికి పంపించేస్తున్నావో ఆ రోలో కీ ఎలిమెంట్ ఉంటుంది గ్యారంటీగా. ఆ కీ ఎలిమెంట్ 1 అవ్వాలి ఫస్ట్. ఆ 1 అవడానికి రీజన్ ఏంటి? అది ఎంత ఉందో మైనస్ ఉందనుకో, ఒకవేళ -5/3 ఉందనుకో ఏం చేయాలి? బై -5/3 చేయాలి నువ్వు. -5/3 అంటే బై -5/3 చేయాలి. అప్పుడు రిమైనింగ్ ఏమవుతాయి? అన్నిటికి బై -5/3. అప్పుడు ఏమవుతుంది నీకు? -14/5, -3/5, -1/5 వస్తాయి అనమాట అక్కడ. ఆ రో 1. ఓకే చెప్పు. -22/3 బై 5/3 సార్. నో, ఎందుకు అవుతుంది? ఆ ఒక్క రో అన్నాను నేను. ఆ రిమైనింగ్ రెండింటికి ఏం చేయాలి? s2 x2కి ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ వాల్యూ ఆ ఫార్ములా అనమాట మిగతా వీటికి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అంటే ఓన్లీ రో మాత్రమే సార్, కాలం కాదు. కాలం కాదు, ఏ రో అయితే ఎలిమినేట్ అయి ఆ కాలంలో 0 అయిపోవాలి. ఆ పాయింట్స్ ఆ కాలంలో రిమైనింగ్ 0 అయిపోవాలి. అది ఆ 0 అవ్వాలంటే ఏం చేయాలి? దానికి ఫార్ములా అనమాట, ఓల్డ్ వాల్యూ మైనస్ ఇది ఫార్ములా. ఓకే, ఆ రో మాత్రమే ఆ 1 అయింది కాబట్టి రో మాత్రం బై చేయాలి. ఆ రిమైనింగ్ రోస్ అన్ని ఏం చేయాలి? రిమైనింగ్ 2 రోస్ ఓల్డ్ వాల్యూ ఫార్ములా అప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? ఆ 1 కింద కానీ పైన కానీ ఏమన్నా సరే 0 అయిపోతాయి అనమాట నీకు డిఫాల్ట్ గా. ఆ 0 అయితేనే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వండి. లేదు అంటే మీరు అక్కడ మిస్టేక్ చేసినట్టు మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలాగే. ఓకే, ముందు అది కంపల్సరీ 0 అయితేనే మీరు ప్రొసీడ్ అవ్వాలి. నువ్వు అడిగావు కదా డౌట్. ఈ ఫస్ట్ టేబుల్ లో చూడు, కీ ఎలిమెంట్ ఏంటి? 3 ఏంటి? 1. ఇక్కడ చూడు x2 చూసుకో ఒకసారి. x2 చూడు అక్కడ. x2 3/3 1 ఇదే కదా. ఇప్పుడు అంటే ఏం చేయాలి? ప్రతి ఆ రో మొత్తం బై 3 చేయాలి అంతే. ఏం చేసాం? ఆల్రెడీ -4 -4/3 4/3 8/8/3 0/3 1/3. ఇప్పుడు నీకు ఇక్కడ పైన వచ్చింది 0 వచ్చింది. ఇది ఎలా వచ్చింది? నువ్వు బై 3 చేయకూడదు అక్కడ, ఓన్లీ రో మాత్రమే బై 3. ఎలా రావాలి? ఓల్డ్ వాల్యూ మైనస్ ఫార్ములా అప్లై చేస్తే అయిపోద్ది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ముందు నెక్స్ట్ ఈ రోకి చేయాలి కాబట్టి ఈ రో మొత్తం ఏం చేయాలి? ఫార్ములా అప్లై చేయాలి. ఈ రో మొత్తం ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ 1 అయిన దగ్గర అప్లై చేయండి. ఫస్ట్ అది 0 అవుతుందో లేదో చెక్ చేసుకోండి. అది 0 అయితే అప్పుడు ఎంటైర్ రో మొత్తానికి ఆ ఫార్ములా అప్లై చేసి చెక్ చూడండి. అది అంటే ఆ తర్వాత కూడా ఈ ఎలిమెంట్ చూడండి 0 అవుతుంది. ఆ తర్వాత మొత్తం ఎలిమెంట్ మొత్తానికి, సారీ ఈ ఎలిమెంట్ అనుకుంటా, అది అలా చేయండి. ఓకే, క్లియరా? ఓకే, క్లియర్ కదా? ఓకే, ఈజీగానే ఉంటాయి, మీరు ఫాలో అవ్వాలంతే. చూడండి, ఇది కూడా మీరు ఇందులో చేయాలి. ఇందులో అసైన్మెంట్ బుక్ లో చేయాలి. నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది డిఫరెంట్ ప్రాబ్లం అనమాట. అంటే ఆల్రెడీ చేసిందే కదా అనుకోవద్దు, మీకు ఆన్సర్ రాదు. అంటే ఆన్సర్ రావడం అంటే మీకు గ్రాఫికల్ మెథడ్ లో చెప్పాను. ఏది? కొన్ని డిఫరెంట్ కేసెస్ ఏంటయ్యి? అన్బౌండెడ్నెస్,
ఇన్ఫీజిబిలిటీ గుర్తున్నాయి కదా, అన్బౌండెడ్నెస్, ఇన్ఫీజిబిలిటీ. సో ఆ టైప్ అనమాట. అలా కూడా రావచ్చు. మీరు ఆన్సర్ రావట్లేదు ఏంటి, ఎక్కడో తప్పు చేశాను అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఇది మీరు అసైన్మెంట్ లో చేయాలి. బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. maximize 10x1 plus 9x2 subjected to x1 minus x2 less than or equal to 5, 4x1 less than or equal to 24. చూడండి ఒకసారి, రెండు లెస్ దాన్ లోనే ఉన్నాయి. అంటే ఏం చేయాలి మనం, ఓన్లీ స్లాక్ వేరియబుల్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసి చూపించాను. ఇక్కడ చూడండి పక్కన x1 minus x2 plus x3 equal to 5. నేను s1 అని చెప్పట్లేదు, x3 అని చెప్తున్నాను. ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను కదా, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. x3 అంటే ఏంటి, ఇక్కడ s1 అని మీనింగ్. అలాగే 4x1 ప్లస్ x4 అంటే ఏంటి, s2 అని మీనింగ్. మీరు అలా చేసుకున్నా పర్లేదు, మీరు అలా చేసినా నాకు నష్టం లేదు. మీరు మాత్రం చేసి చూపించాలి. ఏంటి ఈ x3 అంటే ఏంటి, s1, x4 అంటే యాడ్ చేశాను స్లాక్ వేరియబుల్స్. ఇక్కడ రెండు ఈక్వల్ చేశాను. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అప్పుడు, ఈ ప్లేస్ లో ప్లస్ 0x3 ప్లస్ 0x4 అనేది చూపించాలి మీరు స్లాక్ వేరియబుల్స్ కింద, లేదా ప్లస్ 0s1 ప్లస్ 0s2 ఎలా చూపించినా పర్లేదు నాకు, నో ప్రాబ్లం. ఓకే, చూడండి టేబుల్ వేసాను ఆల్రెడీ. x1 x2 x3 x4 అక్కడ ఏమున్నాయో అవి రాశాను. x2 లేదు నాకు. సెకండ్ కన్స్టెంట్ లో చూడండి ఓన్లీ x1 ఒకటే ఇచ్చాడు. x1 4, x2 లేదు, x3 లేదు, x4 ఒకటే ఉంది మళ్ళీ. సో x2 0, x3 0, స్లాక్ వేరియబుల్ s2 అంటే x4 అనమాట, అది 1. రైట్ హ్యాండ్ సైడ్ వేసాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ xb దగ్గర x3 x4 వేరియబుల్స్ ఏదైతే వచ్చినాయి అవి దాని కొఫిషియంట్లు ఏంటి 0 0, cj మైనస్ zj 10 9 0 0 వచ్చినాయి. ఇది ఏంటి ప్రాబ్లం, మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం. అంటే వాల్యూస్ ఎలా ఉండాలి నీకు, cj మైనస్ zj కండిషన్ ఏంటి, 0 ఆర్ 0 కంటే తక్కువ. cj మైనస్ zj లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి మనకు. బట్ ఇక్కడ ఏమున్నాయి 10 9 ఎక్కువ ఉన్నాయి. సో మ్యాక్సిమం వాల్యూ ఏది 10. సో ఇప్పుడు ఆ కాలం మొత్తాన్ని ఏం చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ తో డివైడ్ చేయాలి. అంటే 5/1 24/4. 5/1 అంటే రేషియో అంతా థీటా 5 వస్తుంది, 24/4 అంటే 6 వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, లీస్ట్ వాల్యూ సెలెక్ట్ చేయాలి మనం. చూడండి మీరు స్క్రీన్ షాట్లు తీసుకోకండి, చూడండి ట్రై చేయండి ఇది. సో 10 కాలం సెలెక్ట్ చేశాను, రైట్ హ్యాండ్ సైడ్ తో డివైడ్ చేశాను, రేషియో వచ్చింది నాకు. ఏమొచ్చింది 5 ఒకటి 6 ఒకటి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పాను, లీస్ట్ పాజిటివ్ వాల్యూ సెలెక్ట్ చేయాలని చెప్పాను. లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఏది 5. అంటే ఇప్పుడు ఏమవుద్ది, x1 ఎంటర్ అవుతుంది, x3 అనేది లీవ్ అయిపోద్ది. చూడండి x3 లీవ్ అయిపోవాలి, లీస్ట్ పాజిటివ్ వాల్యూ. మోస్ట్ పాజిటివ్ వాల్యూ ఏది ఇక్కడ x1, అది ఎంటర్ అవ్వాలి. చూడండి సెకండ్ టేబుల్ x1 ఎంటర్ అయింది, x3 లీవ్ అయిపోయింది. రిమైనింగ్ టేబుల్ మీకు ఆల్రెడీ వచ్చు. ఏం చేయాలి, కీ ఎలిమెంట్ ఏది, కీ ఎలిమెంట్ 1. చూడండి అక్కడ కీ ఎలిమెంట్ ఎవరు, ఇక్కడ 1. ఎందుకు, x3 లీవ్ అయిపోతుంది సార్. చూడండి ఇది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇది చిన్న ఎలిమెంట్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు కీ ఎలిమెంట్ ఎవరు అయ్యారు మనకి 1 అయింది ఇక్కడ. చూడండి 1 ఈజ్ ద కీ ఎలిమెంట్. ఇప్పుడు ఆ 1 ప్లస్ లో 1 రావాలి, అంటే 1/1. రిమైనింగ్ అంతా ఏం చేయాలి 1/1 చేయటమే. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా అయ్యే ఉంటాయి మనకి, అంతేనా, బై 1 కాబట్టి. సో దాని కింద ఏమవ్వాలి, ఇక్కడ 0 అయిపోవాలి ఫస్ట్. అది అవుతుందో లేదో చెక్ చేసుకోండి మీరు. అది అయితేనే మీకు కరెక్ట్ అని, లేదంటే తప్పు అని మీకు అర్థమైపోద్ది. మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. చూడండి ఇక్కడ చూడండి, అక్కడ చూపించాను ఆల్రెడీ మీకు ఈ టేబుల్లో. చూడండి చాలా క్లియర్గా ఉంటుంది మనకి ఏదైనా సరే. సో 1 ఆల్రెడీ ఆ రో మొత్తం ఏం చేసాం, బై 1 చేస్తే ఏమైంది మైనస్ అంత బై 1 కాబట్టి అయ్యే మిగిలింది. దాని కింద వచ్చింది చూడండి, కంపల్సరీ 0 వస్తుంది, రావాల్సిందే. అప్పుడే మీకు కరెక్ట్ అని లెక్క. అప్పుడు మొత్తం ఇదంతా ఫైండ్ అవుట్ చేసాం. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, cj మైనస్ zj వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి కూడా చేసాం. ఏమొచ్చింది 0 19 -10 0 వచ్చినాయి. సో ఇందులో మనకి ఏం కావాలి, మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం కాబట్టి అన్ని మినిమం రావాలి, లేకపోతే 0 రావాలి. బట్ ఇక్కడ మళ్ళీ ఒకటి పాజిటివ్ వచ్చింది, ఏంటి 19 వచ్చింది. 19 వచ్చింది కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ మనం
నెగిటివ్ వచ్చే వరకు చేస్తూనే ఉండాలి ప్రాబ్లం. సో దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ తోటి ఏం చేయాలి డివైడ్ చేయాలి. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూస్ ఉన్నాయి 5 4 అంటే 5/-1 ఎంత -5 4/4 1. సో -5 ఇక్కడ దాన్ని చూపించాలా తీసుకుంటామా దాన్ని ఒక చూపిస్తాం బట్ తీసుకుంటామా -5 తీసుకోవచ్చా ఇక్కడ ఇది -5 అంతేనా చూడండి 5/-1 ఎంత -5 4/4 4/4 ఎంత 1. బట్ ఇక్కడ తప్పు ఉంది. అక్కడ ఇది కాదు చూపించాల్సింది ఇది కాదు. ఇది నేను తప్పు చేశాను చూపిస్తున్నాను. ఇది మీరు చూపించాల్సింది. ఓకే ఇది చూసి కన్ఫ్యూజ్ అవుతారేమో ఇది చూడకండి. చూడండి ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది. ఇక్కడ ఏముంది మనకి పాజిటివ్ వాల్యూ ఉంది. మనకు తీసుకోవాల్సింది ఏంటి లీస్ట్ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఎలాగో ఒకటే వాల్యూ ఉంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం 1 తీసుకుంటాం. ఇక్కడ అంటే ఏంటి ఇప్పుడు ఎంటరింగ్ ఎవరు x2 అనేది ఎంటర్ అవుతుంది x4 అనేది లీవ్ అయిపోద్ది. చూడండి క్లియర్గా x4 లీవ్ అయిపోవాలి x2 ఎంటర్ అవ్వాలి. చూడండి x2 ఎంటర్ అయింది x4 లీవ్ అయిపోయింది. చూడండి సీజే అనేది జడ్జే వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఇదిగోండి ఇది 0 చేస్తాం ఈ పాయింట్ మనం ఇందాక. సో ఇక్కడ ఈ పాయింట్ x2 ఎంటర్ అయింది కదా 1 అయింది పాయింట్ ఆ పాయింట్ 0 అయింది. అన్ని మీకు ఇవన్నీ ఎలా వచ్చినాయో ఆల్రెడీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ వాల్యూస్ అన్ని ఎలా వచ్చినాయి అనేది ఈ వాల్యూస్ అన్ని మీకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేయండి మీరు ఎలా వచ్చినాయో. ఇప్పుడు సీజన్ జడ్జి వాల్యూస్ ఏంటి ఏమొచ్చినాయి చూడండి. వాడు 0 బాగా చూడండి అక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంకోటి 0 9 మైనస్ కండిషన్ ఏంటి మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లంలో 0 కంటే తక్కువ రావాలి. బట్ మనకి ఇక్కడ ఏమైంది మళ్ళీ ఒకటే పాజిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఆప్టిమాలిటీ కండిషన్ ఇంకా రాలేదు మనకి ఇంకా చెయ్యాలన్నమాట. సో అంటే ఏంటి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు మీకు. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి క్లియర్గా మళ్ళీ పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసి చేయండి. దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూతో డివైడ్ చేయండి. సో డివైడ్ చేస్తే ఏమవుతుంది 6/0 ఎంత చెప్పాలి 6/0 అంటే 0 ఇన్ఫినిటీ 6/0 ఇన్ఫినిటీ. నెక్స్ట్ 1/-1 ఎంత -1. సో ఇప్పుడు మనం ఏది సెలెక్ట్ చేయాలి ఇప్పుడు మనం ఇందులో రేషియోలో ఏది సెలెక్ట్ చేస్తాం లేదు సార్ సెలెక్ట్ చేయకూడదు. లీస్ట్ పాజిటివ్ వాల్యూ లీస్ట్ పాజిటివ్ ఎక్కడ లేదు. సో ఒకటి మైనస్ ఉంది ఒకటి ఇన్ఫినిటీ ఉంది ఎక్కడ మనం సెలెక్ట్ చేయలేం. సో అంటే మనకి ఏంటి ఇప్పుడు ఇక్కడ మనకి ఏ అన్బౌండెడ్నెస్ అనమాట. అంటే మనకి బౌండరీ లేదు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకా మనకు ఆప్టిమాలిటీ కండిషన్ రాలేదు బట్ ఇక్కడ సెలెక్ట్ చేయడానికి కూడా లేదు. ఈ టైంలో మీరు ఏమనుకుంటారంటే నేను ఎక్కడో తప్పు చేసాను మేబీ ఇది 9 కాదేమో -9 ఏమో. సో ఇలాంటి డౌట్లు వచ్చేస్తాయి అనమాట. మీ మీద మీకే డౌట్ వచ్చేది. ఇప్పుడు సడన్ గా 2 రెళ్ళు అంతరాన్ని అడిగితే చెప్తారు మీరు. ఇంకొంచెం గట్టిగా అడిగితే ఏం చెప్తారు ఆలోచిస్తారు. తెలుసు మీకు 2 రెళ్ళు 4 అని. బట్ అక్కడ మా సిస్టమ్స్ ఏం చెప్పొద్దండి ఇదేంటి ఎలాగ అడిగాడు ఏదైనా లాజిక్ ఉందేమో ఎందుకైనా మంచిదని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తారు. తెలిసింది కూడా. సో అలాగే ఇక్కడ మీరు చేసిందంతా కరెక్టే. ఎందుకు కరెక్ట్ ఇక్కడేమో మైనస్ ఇక్కడేమో అవట్లేదు ఒకటి ఇన్ఫినిటీ ఒకటి -1 వస్తుంది. బట్ ఇక్కడ ఏం చెప్తుంది మనకి నీకు ఆప్టిమాలిటీ కండిషన్ రాలేదు ఇంకాను అని చెప్తుంది. అంటే నీకు ఎక్కడో మైనస్ వచ్చేదాకా చెయ్యాలి అని చెప్తుంది. ఇక్కడ ఆన్సర్ రాకుండా అప్పుడు మీకు పిచ్చెక్కిపోద్ది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ తలకొక్కున్నాడు అలా ఉంటుంది పరిస్థితి. సో అప్పుడు పరిస్థితి ఏంటి మనకి ఆన్సర్ ఏంటి ఇదే 69 ఇక్కడ మిగిలింది మనకి. బట్ మన 69 చూపి దీనికి ఏంటి మీరు ఆల్రెడీ మనం ఆ అన్బౌండెడ్నెస్ లో ఆన్సర్ ఏంటి మీకు మ్యాక్సిమైజేషన్ లో గ్రాఫికల్ మెథడ్ లో అన్బౌండెడ్నెస్ లో ఆన్సర్ ఏంటి
ఎవరికో గుర్తులేదా? ఇన్ఫినిటీ పాయింట్ ఎక్కడ తీసుకోలేం మనం. ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అది, అందుకు చెప్తున్నాను క్లియర్ గా. మినిమైజేషన్ ప్రాబ్లంలో తీసుకుంటాం మినిమం వాల్యూని, బట్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లంలో పాయింట్ ఎక్కడ ఉందో మనం చెప్పలేం. అంటే బౌండరీకి అవుట్ సైడ్ ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. అందుకే అన్బౌండెడ్నెస్ అంటాం. ఇక్కడ కూడా మనకి 69 వచ్చింది మనకి, బట్ ఇది ఆన్సర్ కాదు. ఇది ఆన్సర్ ఇంకా కాదు. ఎందుకు ఆన్సర్ కాదు? మనకు ఆప్టిమాలిటీ కండిషన్ అనేది ఎక్కడ రాలేదు. ఇక్కడ మైనస్, ఇక్కడేమో మైనస్ రావాలి, ఇక్కడ మైనస్ రాలేదు. సెలెక్ట్ చేద్దామంటే ఇక్కడ పాసిబుల్ అవ్వట్లేదు. సో ఆన్సర్ ఏంటప్పుడు? నో లీవింగ్ వేరియబుల్. లీవింగ్ వేరియబుల్ ఎవరో ఇది. ఇక్కడ లీవింగ్ అవ్వట్లేదు ఏదని, ఒకటి ఇన్ఫినిటీ ఒకటి మైనస్ ఉంది. నో లీవింగ్ వేరియబుల్ అంటే ఏంటప్పుడు మనం ఏ రాయాలి? ఇది రాయాలి. ది అల్గోరిథం టెర్మినేట్స్ షోయింగ్ అన్బౌండెడ్నెస్. ఇది రాస్తేనే మీరు ఆన్సర్ రాసినట్టు. అంటే మీకు ఇక్కడ ఆన్సర్ తెలియట్లేదు కదా అని చెప్పేసి వదిలేసిన లాస్ట్ ఒక 2 మార్కులు పోతాయి మీకు. మీకు అర్థం చేసింది కరెక్టే, బట్ అక్కడ మీకు చేయడానికి లేదు కాబట్టి ఏం రాయాలి అక్కడ? దెర్ ఈజ్ నో లీవింగ్ వేరియబుల్, సో అల్గోరిథం టెర్మినేట్స్ షోయింగ్ అన్బౌండెడ్నెస్. సో ఇదే ప్రాబ్లం గ్రాఫికల్ మెథడ్లో ట్రై చేయండి మీరు. చంద్రశేఖర్ పోతుల సంథింగ్ ఎవరో ఇదే ప్రాబ్లం గ్రాఫికల్ మెథడ్లో ట్రై చేయి ఒకసారి. అక్కడ ఇదే చూపిస్తుందేమో చూడు ఒకసారి. అన్బౌండెడ్నెస్ చూపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేయి. ఎందుకంటే ఇక్కడ నీకు x1 x2 ఉన్నాయి, x3 x4 లేవుగా. చూడు ఒకసారి, x1 x2 ఉన్నాయి, x3 లేదు. అంటే గ్రాఫికల్ మెథడ్లో ట్రై చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఇందాక ప్రాబ్లం ట్రై చేయలేం కానీ ఈ ప్రాబ్లం ట్రై చేయొచ్చు గ్రాఫికల్ మెథడ్లో. లేదా ఒక పని చేయి, గ్రాఫికల్ మెథడ్లో మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఒకటి ఉంది మీకు ఆల్రెడీ అన్బౌండెడ్నెస్ లో. గ్రాఫికల్ మెథడ్ అన్బౌండెడ్నెస్ లో ప్రాబ్లం చెప్పాను మీకు. ఎలాగా గ్రాఫికల్ మెథడ్ అంటే ఓన్లీ 2 వేరియబుల్స్ ఉండాలి, మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఎలా చేయలేం. ఇక్కడ అలా 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇది ట్రై చేసి చూడు. లేదా గ్రాఫికల్ మెథడ్ లో అన్బౌండెడ్నెస్ ప్రాబ్లం ఉంది, అది నా ట్రై చేయి. సో అంటే ఎక్కడ చేసినా సరే మనకు ఒకటే రావాలి ఆన్సర్. అది నేను చెప్పేది. ఎక్కడ చేసినా సరే ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఆ ప్రాబ్లం పట్టుకొచ్చి నువ్వు ఎక్కడ చేసినా, ఈ ప్రాబ్లం పట్టుకు అక్కడ చేసినా ఆన్సర్ మాత్రం అన్బౌండెడ్నెస్ రావాలి. ఓకే, ఇది ట్రై చేయండి ఒకసారి. ఈ ప్రాబ్లం ఇంట్రెస్టింగ్గా ఉందా? ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా ట్రై చేయండి. ఓకే, ఇంక ఇది రేపొద్దున చెప్తాండి. ఇది కొంచెం డిఫికల్ట్. రేపొద్దున ఫస్ట్ అవర్ మందే కాబట్టి రేపు చెప్పుకుందాం ఇది. ఓకే ఓకే సార్. ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది రేపు చెప్తాను. ఈ అన్బౌండెడ్నెస్ ఒకసారి ట్రై చేయండి. గ్రాఫికల్ మెథడ్ డౌట్ అన్నావు కదా, గ్రాఫికల్ మెథడ్ డౌట్ ఉన్న వాళ్ళు ఉండండి, ఓకే అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు ఉండండి. నేను లాస్ట్ ప్రాబ్లం గ్రాఫికల్ మెథడ్ డౌట్ అన్నాడు అతను. ఓపెన్ అయిందా? చంద్రశేఖర్ పోతురాజు ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. చెప్పు, డౌట్ ఏంటి ఇప్పుడు నీకు? సార్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లోని x1 400 దగ్గర బౌండరీ పాయింట్ ఏం తీసుకోవాలి సార్? 400, 0 తీసుకోవాలా, ఇన్ఫినిటీ తీసుకోవాలా? ఇన్ఫినిటీ ఎక్కడ ఉంది అసలు నీకు? అంటే ఇన్ఫినిటీ ఎక్కడ ఉంది అసలు నీకు? అంటే బౌండరీ పాయింట్ 0 తీసుకోవాలా? ఇక్కడ బౌండరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అసలు చెప్పు నువ్వు. బౌండరీ పాయింట్ కాదు 0. నువ్వు దాని బౌండరీ పాయింట్ అనకూడదు, కార్నర్ పాయింట్స్ అనాలి దాన్ని. ఓకే సార్, కార్నర్ పాయింట్స్. కార్నర్ పాయింట్స్ అనాలి. ఇప్పుడు నీకు ఎన్ని కార్నర్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? 0, 0. ఓకే. 400, 0. ఓకే. 300, 400. 300, 400 వచ్చిందా నీకు? అది సార్. సార్ చూడు ఒకసారి, కరెక్ట్ గా గ్రాఫ్ లోకి వేస్తే వస్తుంది మీకు ఆన్సర్. గ్రాఫ్ లోకి ఒకవేళ నువ్వు గ్రాఫ్ లోకి వేయకపోతే స్కేల్ తోటి ఆ రేషియో పెట్టుకో. ఇప్పుడు 0కి 200, 400 అలా పెట్టుకున్నావు, వర్టికల్ గా కూడా అలాగే పెట్టుకో, ఎగ్జాక్ట్ గా వస్తుంది ఆన్సర్. తప్పు 300, 400 అని తప్పు. అది 400, 300 తప్పు. ఒకసారి గ్రాఫ్ నువ్వు ఓన్గా గీసుకున్నా ట్రై చేయొచ్చు. చెప్పు, ఇంకా పాయింట్స్ చెప్పు. ఇంకో పాయింట్ చెప్పు అని. అయితే లేదు సార్, రాంగ్ చేసినట్టు. 2x1 + x2 సమ్ ఆ లైన్ తప్పు గీసినట్టు ఉన్నాను సార్. నువ్వు లైన్ తప్పు గీస్తే తప్పు వస్తుంది. ఎందుకంటే అందుకే గ్రాఫికల్ లో నీకు ఎగ్జామ్ అంటే ఇంకో కార్నర్ పాయింట్ 0, 500 వేసుకున్నాను సార్. 0, 500. 0, 500 అసలు లేనే లేదుగా మనకు. అసలు 700 కదా అది. ఇంకో పాయింట్ ఏం వేసావు?
ఇంకో పాయింట్ ఉంది, ఒకసారి చూపిస్తాను చూడు ఒకసారి. నువ్వు నీ దగ్గర గ్రాఫ్ షీట్ లేకపోయినా పర్లేదు, నువ్వు పేపర్లోను డ్రా చేస్తున్నప్పుడు, లైన్స్ డ్రా చేస్తున్నప్పుడు 10 వచ్చి 100 అనుకో, 10:100 యూనిట్స్, 1:10 పెట్టుకో. 1:10 పెట్టుకున్నావు అంటే అప్పుడు ఏమవుతుంది నీకు గ్రాఫే అంతా గీసాను సార్, కాకపోతే ఆ లైన్ రాంగ్ గీసాను సార్. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోమ్మా, ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ 100 యూనిట్స్ అనుకో, ఇక్కడ 200 యూనిట్స్ అనుకో, ఇక్కడ 300 యూనిట్స్ అనుకో, అలాగ అనుకో. ఓకే, అలా చేసినప్పుడు క్లియర్గా వస్తుంది. ఆన్సర్ రాకుండా మాత్రం ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నేను 1కి 2 సార్లు మీకు చూసే చెప్తాను తప్ప. ఇప్పుడు చూడు, ఇది 0,0 పాయింటా, ఇది 400,0 పాయింటా. మరి ఇది నీకు క్వశ్చన్ ఏంటి చెప్పు? X2 700 ఇచ్చాడు, X1 ఇచ్చాడా నీకు క్వశ్చన్ లో? X1 400 ఇచ్చారు. X1 400 ఇచ్చాడు. మరి సెకండ్ కన్స్టెంట్ లో X2 లేదు కాబట్టి ఏమనుకున్నావు? ఇన్ఫినిటీ, అది పైకి వెళ్ళిపోయింది. ఇన్ఫినిటీ సార్, పైకి వెళ్ళిపోయింది. అలాగే థర్డ్ కన్స్టెంట్ లో ఏముంది నీకు? X2 ఉంది సార్. X1 ఇన్ఫినిటీ. X2 700 ఇచ్చాడా, 500 ఇచ్చాడా? 700. మరి 700 ఇచ్చినప్పుడు నీకు 0,500 అక్కడి నుంచి వచ్చింది నీకు ఈ పాయింట్ చెప్పు. లేదు సార్, ఒకసారి 2x1 ప్లస్ x2 = 1000 ఉంది కదా సార్. ఉంది, ఓకే. అది ఒకసారి చూపించండి సార్ సొల్యూషన్. అదే 200, 2x1 ప్లస్ x2 <= 1000. X1 = 0. X2 ఎంత అయింది? x2 1000 సార్. X2 1000. నెక్స్ట్ గ్రాఫ్ సరిగ్గా గీయలేదు. చెప్తాను చూడండి, ఇది కూడా ఇక్కడ ఉందిలే, చూడండి ఒకసారి. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. నువ్వు తీసుకున్నప్పుడు సరిగ్గా తీసుకోలేదేమో. చెప్పు. X1 0 అయినప్పుడు X2 ఎంత అయింది? 1000 అయింది. X2 సేమ్ వచ్చింది సార్, 500,0 వచ్చింది. నువ్వు పెట్టుకోవడం సరిగ్గా పెట్టుకోలేదు. నీకు ఇక్కడ ఫస్ట్ కాన్స్టెంట్ కి పాయింట్స్ వచ్చేసినాయి నీకు, అంతేనా? ఫస్ట్ కాన్స్టెంట్ కి పాయింట్స్ వచ్చినాయి, అంతే కదా? సెకండ్ కాన్స్టెంట్, థర్డ్ కాన్స్టెంట్ పక్కన పెట్టు ప్రస్తుతానికి. ఓకే, దీని ఒకదాన్నే గీస్తాను చూడండి ఒకసారి. దీని ఒకదాన్నే గీస్తున్నాను. ఇప్పుడు చూడు, 0,1000, 0x 1000y, ఇదిగో పాయింట్. ఓకేనా అమ్మా? 0, నెక్స్ట్ నాకు అర్థమైంది. ఎలా తీసుకుంటావు? రివర్స్ లో ఎలా తీసుకుంటావు నువ్వు? నెక్స్ట్ 0,5, ఇదెంత? రెండోది X1 500 అంటే X1 అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. y అక్కడికి మూవ్ అవ్వలేదు, X2 మూవ్ అవ్వలేదు కాబట్టి 0. 500, 0 సరిపోయిందా పాయింట్? అప్పుడు చూడండి, లైన్ డ్రా చేశాను, అయిపోయింది పాయింట్. సెకండ్ కాన్స్టెంట్ ఏంటి? 400 ఇచ్చాడు, X2 లేదు కాబట్టి 400, దాన్ని ఏం చేసి ఇన్ఫినిటీ కాబట్టి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. థర్డ్ కాన్స్టెంట్ ఏంటి? 700 ఇచ్చాడు X2, X1 లేదు అంటే ఇన్ఫినిటీ, అయిపోయింది. ఇక్కడ మనకి ఎక్కడ చూసుకున్నా మనకి ఏమీ రాదు కాబట్టి ఏరియాలో, అప్పుడు ఏం చేసాం? ఓన్లీ మూడు ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యే పాయింట్ తీసుకున్నాం. అదేది? 3 ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేది ఈ కార్నర్ పాయింట్స్ ఉంది. అంటే ఈ రీజియన్ ఎక్కడైనా సరే 3 కన్స్టెంట్స్ సాటిస్ఫై అయిపోతాయి, చెక్ చేసుకోండి. రిమైనింగ్ ఇక్కడ అసలు ఇక్కడ అవ్వదు, ఒక ఈక్వేషన్ ఇక్కడ అవ్వదు. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అవుద్ది, సెకండ్ అవుతుంది తప్ప థర్డ్ ఈక్వేషన్ అవ్వదు ఇక్కడ. ఎందుకు? థర్డ్ ఈక్వేషన్ అంతా కింద అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి, ఓన్లీ సెకండ్ ఈక్వేషన్ అవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ అవ్వదు. సో కొన్ని ఎక్కడ చూసుకుంటే ఏంటి? ఫస్ట్ సెకండ్ థర్డ్ అవుతుంది కానీ ఫస్ట్ అవ్వదు. ఇక్కడ ఓన్లీ థర్డ్ వన్ అవుతుంది, ఫస్ట్ సెకండ్ అవ్వదు. సో ఈ రీజన్ మాత్రం 3 అవుతాయి. సో ఆ పాయింట్స్ తీసుకోవాలి. అక్కడ కార్నర్ పాయింట్స్ ఏది? ఫస్ట్ కార్నర్ పాయింట్ ఏంటి చూసుకొని ఒకసారి మీరు ఆన్సర్లు వేసుకోండి, రాసుకోండి. ఫస్ట్ కార్నర్ పాయింట్ నాకు వచ్చింది, నేను గ్రాఫ్ లో గీసింది ఏంటంటే 0,0 నాకు వచ్చింది. సెకండ్ కార్నర్ పాయింట్ 400,0 ఇది. ఓకే, తర్వాత ఇది 0,700 ఇది.
0,700 ఇది. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఉన్న పాయింట్ 200, 400, 200 ఇది. ఎక్స్ 400 దగ్గర ఉంది, వై మాత్రం 200 వస్తుంది ఇక్కడ చూడండి క్లియర్గా. ఓకే, నెక్స్ట్ ఇది 700 దగ్గర ఆగుద్ది, ఇది చూడండి, ఇది ఈ పాయింట్ అంటే ఏంటి, ఇది కట్ చేసుకోవాలి మీరు. ఇది ఎక్కడికి ఉంటుంది, 150 అనమాట. 150, 700 అది. సో చూసుకుని చేయండి. మ్యాక్సిమం వాల్యూ 2850 ఆన్సర్ దీనికి. చెక్ చేయండి, 285 2850 అనమాట ఆన్సర్. చూడండి ఒకసారి, మీరు ఆన్సర్ చేసి చూడండి. తర్వాత ఇదమ్మా ఎవరు మాట్లాడాలి సార్? మాక్సిమైజేషన్ చేసేటప్పుడు మ్యాక్సిమైజేషన్ చేసినప్పుడు x1 = 400 ఇచ్చారు. అవును, z ప్లేస్ లో x1 400 ప్రతిక్షేపిస్తాం సార్. x2 ప్లేస్ లో 8 తీసుకోవాలని సార్ డౌట్. అక్కడ ఇన్ఫినిటీ ఇచ్చాం కదా, అక్కడ 0 తీసుకోకూడదని అన్నారు కదా. నీకు అదే అడుగుతున్నాను సార్. ఎక్కడ మ్యాక్సిమం అంటే ఇప్పుడు అమ్మా అయితే గీస్తాం సార్ గ్రాఫ్. నీకు అర్థం కావట్లేదు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ ఏంటి చెప్ప, నాకు క్లియర్ చేస్తున్నా. మీకు ఇన్ఫినిటీ అనేది గ్రాఫ్ గీయటం వరకే. పాయింట్స్ ఇక్కడ ఏ పాయింట్ వచ్చింది మీకు చెప్పండి, ఇక్కడ ఏ పాయింట్స్ వచ్చింది, ఎక్స్ వై రాలేదా, x1 x2 పాయింట్స్ లేవా ఇక్కడ మీకు? వచ్చాయి సార్. ఇక్కడ వచ్చిందా లేదా x1 x2 వచ్చినాయి కదా, x1 x2 వచ్చినాయి కదా, 0,0 అనేది ఇక్కడ x1 x2 వచ్చినాయి కదా. ఈ x1 x2 ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో పెట్టండి. ఇక్కడ x1 x2 పెట్టాలి. ఈ ఎదురైనా ఇంకా ఇన్ఫినిటీ గురించి మీకెందుకు, గ్రాఫ్ గీసేసారు మీరు, అయిపోయింది ఆ గ్రాఫ్. అర్థం కాలేదా, మళ్ళీ ఇంకా మళ్ళీ చెప్పాలా? అర్థమైందా? గ్రాఫ్ గీయటం వరకేనమ్మా. x1 వాల్యూ ఒకటి ఉంది, x2 ఇన్ఫినిటీ అయిందో దిక్కున x2 ఉంది, x1 ఇన్ఫినిటీ ఉంది. గ్రాఫ్ గీసేసారు, అయిపోయింది. గ్రాఫ్ గీసిన తర్వాత ఇక్కడ ఇదేంటి ఫీజిబుల్ రీజన్ ఇదంతా. సో ఇక్కడ 3 ఈక్వేషన్లు సాటిస్ఫై అవుతుంది లేదు చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి, కనబడుతుందా పక్కన ఇది, ఈ ఈక్వేషన్ కనబడుతుంది ఇక్కడ పక్కన. ఈ 3 ఈక్వేషన్ లో సాటిస్ఫై అవుతుందా లేదు చూసుకోండి ఒకసారి మీరు. ఏది x1 x2 అనేది సాటిస్ఫై అవుతుందో లేదు చూసుకోండి మీరు. ఇక్కడ x2 ఇన్ఫినిటీ కదా, దాన్ని వదిలేయండి. ఇంకా ఇక్కడ దాన్ని పట్టించుకోవడం లేదు మీరు, వీటిని ఏం పట్టించుకోవడం లేదు. ఈ వాల్యూస్ ఇక్కడ మళ్ళీ గ్రాఫ్ గీయటం వరకే. మీకు ఇక్కడ సాటిస్ఫై అవ్వాల్సింది ఏది, x1 అవ్వాలంతే. ఇక్కడ సాటిస్ఫై అవ్వాల్సింది ఏది, x2 అవ్వాలంతే. ఓకే, ఇక్కడ x1 x2 రెండు సాటిస్ఫై అవ్వాలి, అదే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలంతే. వాడు ఇచ్చిన ఈక్వేషన్ మీకు మళ్ళీ ఇక్కడ మీరు x1 x2 ఇక్కడ పెడుతున్నట్టున్నారు, చూపిస్తున్నాను చూడండి. మీకు మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చూడండి. x1 x2 అనేవి ఇక్కడ పెట్టాలి మీరు, అవునా? సో ప్రతిదానికి x1 ఉంది, x2 ఉంది, ఇక్కడ పెట్టండి. ఇక్కడ మీకు x1 ఉందా, x2 ఉందా మీకు? దీని గురించి ఎందుకు అసలు మీకు, ఈ ఈక్వేషన్ గురించి ఎందుకు అసలు మీకు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సాటిస్ఫై అవ్వాలన్నాను, ఏది సాటిస్ఫై అవ్వాలి? ఆ రీజన్, ఫీజిబుల్ రీజన్ లో ఏదో ఒక పాయింట్ తీసుకోండి. ఆ పాయింట్ లో x1 ఒకటో ఉంది కాబట్టి x1 అవుతుందా లేదో చూసుకోండి. x2 గురించి మీకు అనవసరం. ఇంకా x1 ఇన్ఫినిటీ ఉన్నట్టు లెక్క మీకు, అది అక్కడ ఉందంటే లెక్క అంటే బయటికి వెళ్ళిపోతుంది కదా. మీకు ఇక్కడ x2 సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ x1 లేదు. ఓకే, ఇక్కడ x1 x2 రెండు పెట్టండి. ఇక్కడ 1000 వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ అర్థమవుతుందా మీకు? x1 x2 పెట్టండి అమ్మా. అర్థమైంది సార్, అర్థమైంది సార్. చూడండి, ఇక్కడ x1 400 వస్తుంది. ఓకే, x2 మీకు ఆల్రెడీ ఇన్ఫినిటీ లెక్కే, అది అంటే అవుట్ సైడ్ తో బౌండరీ ఉన్నట్టు లెక్కే కదా మీకు, అది మీరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ x2 సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయండి అంతే. ఇక్కడ మీరు అది ఇక్కడ ఈ ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి అంతవరకే. మళ్ళీ x2 ఇన్ఫినిటీ కదా, ఇక్కడ x1 ఇన్ఫినిటీ కదా అనేది సెకండరీ, అది మీకు అనవసరం ఇక్కడ. ఓకే, మనకు కార్నర్ పాయింట్స్ వచ్చిన కార్నర్ పాయింట్స్ ని ఇక్కడ పెట్టండి. ఇందులో మాక్సిమం వాల్యూ ఏదైతే అది తీసుకోండి. ఆన్సర్ 2850 వస్తుంది, చెక్ చేయండి ఒకసారి. ఓకే, 2850 క్లియర్. ఇంకేం డౌట్ ఉందా? మీరు ఎక్కడ సాటిస్ఫై చేయాలి అంతే. మీరు ఇక్కడ సాటిస్ఫై చేయండి,
కాబట్టి ఫీజిబుల్ రీజన్ ఉన్న పాయింట్ తీసుకోండి ఒకసారి మీకు ఫైనల్ చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ అన్నారు మీరు, ఇక్కడ X2 మీకు ఇందాక అదే ఎవరు చంద్రశేఖర్ కూడా అదే అన్నాడు. సో ఇప్పుడు మీకు ఈక్వేషన్ ఏంటి, అక్కడ X1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400, అది అంతేనా? X1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 అంటే X1 ఏమన్నాడు, 400 కంటే తక్కువ ఉండాలి, ఈక్వల్ ఉండాలి అన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ తీసుకున్నాను అమ్మా. ఇప్పుడు X1 అనేది 400కి లేదా 400 కంటే తక్కువ ఉంటుంది, అంతేనా? ఇది X1 ఇక్కడ దాకా ఉంది నాకు. ఓకే, ఆ X1 ఎంత ఉండాలి నాకు ఈక్వేషన్ ప్రకారంగా? X1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400, అది అంటే X1 అనేది 400 ఉండొచ్చు, 400 కంటే తక్కువ ఉండొచ్చు. సో అంటే ఇదంతా తక్కువ లెక్కే కదా, ఇదంతా తక్కువే కదా. చూడండి ఒకసారి క్లియర్గా, ఇదంతా తక్కువ ఉంటుంది కదా, 400 కంటే ఎక్కువ ఉంటుంది కదా. మ్యాక్సిమం 400 అలాగే ఇచ్చుకున్నాను నేను ఇక్కడ. సో ఈ రీజన్లో ఎక్కడ చూసుకున్నా నాకు 400 తక్కువ ఉంటుంది. అర్థమైందా చంద్రశేఖర్? ఓకే, ఇప్పుడు X2 అనేది అర్థమైంది. ఇప్పుడు X2 అనేది ఇన్ఫినిటీ అంటాను నేను. యాక్సెప్ట్ చేస్తారా చేయరా మీరు? ఎందుకు ఇది అంతే ఇప్పుడు చేయరా? ఇప్పుడు ఇక్కడ X2 ఇన్ఫినిటీ ఉండొచ్చు మా వాల్యూ, నాకు X2 ఇన్ఫినిటీ ఉండొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, అది ఒక 300 అనుకోపోయి 300 అనుకో. ఇన్ఫినిటీ కంటే తక్కువ ఎక్కువ అది 300 అనేది తక్కువ. నేను సాటిస్ఫై అయిపోయింది కదా నాకు ఈక్వేషన్. ఇక్కడ X2 సాటిస్ఫై అయిపోయింది కదా. అవునా కాదా? చిన్న లాజిక్ చూడండి. X2 ఇన్ఫినిటీ ఉండాలి నాకు అక్కడ. బట్ ఇక్కడ ఎంతో తీసుకున్నాను, ఫీజిబుల్ రీజన్ లో పాయింట్ తీసుకున్నాను నేను. ఆ పాయింట్ నాకు ఇక్కడే తీసుకున్నాను అనుకోపోను. 400 నాకు X2 కూడా 400. X2 నాకు ఎంత ఉండొచ్చు, ఇన్ఫినిటీ ఉండొచ్చు నాకు ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించి. అంటే X1 400 కూడా తక్కువ ఉంది, X2 ఇన్ఫినిటీ ఉండొచ్చు. ఇన్ఫినిటీ అంటే ఎంతనో ఉండొచ్చు, నాకు 400 ఉంది అక్కడ నాకు. అంటే ఈ రీజన్ లో కరెక్ట్ కాదా అయింది. అలాగే ఇక్కడ X2 అనేది 700 అమ్మా. X2 అనేది 700. ఓకే, ఇక్కడ నేను పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పాయింట్ X2 700 సాటిస్ఫై అవుతా అవుదా? అవుతుంది కదా. అలాగే X2 ఇన్ఫినిటీ అన్నాను, ఇన్ఫినిటీ ఉండొచ్చు నాకు. బట్ X2 కూడా 700 ఇక్కడ నాకు. అంటే ఓకేనా కాదు? అది X1 ఇన్ఫినిటీ నాకు ఈ ఈక్వేషన్ ప్రకారంగా. బట్ నేను మ్యాక్సిమం ఎంత ఉంది ఇక్కడ నాకు, ఈ ఫీజిబుల్ రీజన్ లో 700 ఉంది నాకు మ్యాక్సిమం. ఓకే, అంటే మ్యాక్సిమం ఇక్కడ 400 ఇలా 700 అనుకుందాం పోనీ. నాకు ఎంత ఉండొచ్చు, ఇన్ఫినిటీ ఉండొచ్చు నాకు అంటాను. బట్ నాకు 400 700 ఇన్ బిట్వీన్ ఓకే కదా నాకు. ఇంకా అర్థం కాలేదా? క్యాచ్ చేయలేదా పాయింట్? అర్థమైంది కదా. ఇన్ఫినిటీ ఉండొచ్చు నాకు అక్కడ. బట్ ఫీజిబుల్ రీజన్ లో ఏ పాయింట్ తీసుకున్నా ఇన్ఫినిటీ కంటే తక్కువే, అంటే సాటిస్ఫైడ్ అనమాట. అది కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫీజిబుల్ రీజన్ లో ఏ పాయింట్ తీసుకున్నా ఈ రెండింటికి సరిపోవాలి. చూడండి, రెండింటికి సరిపోతుంది నాకు ఏ పాయింట్ తీసుకున్నా. 400 ఇన్ బిట్వీన్ లోపల ఉంది, అలాగే ఇన్ఫినిటీ ఇన్ బిట్వీన్ లోపల ఉంది. అలాగే ఇక్కడ 700 ఇన్ఫినిటీ ఇన్ బిట్వీన్ లోపల ఉన్నాయి అనమాట. నాకు ఎలా చూసుకున్నా లోపల ఉన్నాయని చెప్తున్నాను, అది ఫీజిబుల్ రీజన్ లో. ఓకే, క్లియర్ కదా? ఓకే, చేయండి. అసైన్మెంట్ లో క్లియర్ గా చేయండి. ఈ రోజు అన్బౌండెడ్ చెప్పాను కదా, అది అసైన్మెంట్ లో చేయండి. మినిమైజేషన్ ప్రాబ్లం కూడా అసైన్మెంట్ లోనే చేయండి. ఎందుకంటే మీరు ఇంకా చేయలేదు, చూసారు తప్ప. ఆ రెండు మాత్రం ఇందులో చేయండి. ఓకే, రేపు షార్ప్ టైంకి 9:30 స్టార్ట్ చేద్దాం. ఆ గ్రాడ్ దాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అది. అది కనుక చేయటం వచ్చిందంటే ఏ ప్రాబ్లం చేస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. లీవ్. నోట్స్ పెట్టండి సార్. నోట్స్ పెడితే గ్రూప్ కాపీ నోట్స్ కాదు సార్, ఈ రోజు ప్రాబ్లమ్ సార్. ఇప్పుడు ఈ రోజు చేయమన్నారు కదా. అవును, క్వశ్చన్ పెడతాను, నోట్స్ కూడా పెడతానులే. చూడకుండా చేయడానికి ట్రై చేయండి. మీకు డౌట్లు వస్తే ఆన్సర్ కూడా పెడతాను, వెరిఫై చేసుకోండి. అంటే ఇక్కడ చేశారంటే మీరు ఎగ్జామ్ లో చేసేయచ్చు అనమాట, అది ఈజీగా. అది మీ మంచిగా చెప్తున్నాను. ఆన్సర్ కూడా సొల్యూషన్ కూడా పెడతాను, ప్రాబ్లం లేదు. మీరు చేయండి, ట్రై చేయండి, క్రాస్ వెరిఫై చేసుకోండి అంతవరకు. ఓకే, లీవ్.